గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పనివాళ్లు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించి గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పనివాళ్లు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించి గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బండి రిపేర్ వచ్చి హైవేలో ఫస్ట్ లైన్ లాగింది సార్. కారు వెనకమాల నుంచి స్పీడ్గా వచ్చి కారు గుద్దింది. తర్వాత టాటా ఏసీ వచ్చి టాటా ఏసీ గుద్దింది సార్. టాటా ఏసీలో 10 మంది ఉన్నారు, కారులో నలుగురు సార్. కారులో వాళ్ళకి లైట్ డబ్బులు, టాటా ఏసీలో ఒక ఇద్దరికి సీరియస్ సార్. అందరినీ అంబులెన్స్లో పంపించాం సార్. రెడీమిక్స్ బండి ఇది రిపేర్ తాగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ఫస్ట్ లైన్ లాగాం సార్. డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మాత్రం చాలా ఆందోళనగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడే మనకు దాదాపు 7 పేషెంట్లు పెదకాకాని దగ్గర లారీ యాక్సిడెంట్లో వచ్చారు. లారీ అని కొన్ని టాటా మ్యాజిక్ అనే వెహికల్ గుద్దుకోవడం, వాటి వెనకన్న కార్లు గుద్దుకోవడం, మొత్తం 4 వెహికల్ గుద్దుకున్నాయని ఇక్కడ పేషెంట్ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2 బ్రాడ్ డెత్గా తీసుకోవాల్సి వచ్చింది. 2 ఇక్కడికి వచ్చినప్పుడు చనిపోయి ఉన్నారు. ఇద్దరు పరిస్థితి అయితే చాలా ప్రమాదంగా ఉంది. ఒక అతను కార్డియక్ అరెస్ట్ వచ్చింది, రివైవ్ చేసి వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక అతను కూడా ఫేషియల్ బోన్ ఇంజరీస్ ఉన్నాయి, అతను కూడా వెంటిలేటర్ మీద వేసేసి వెంటిలేటర్ మీద పెట్టారు. ఇద్దరు పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది. ఒక అతను చనిపోయి